పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పెరికపల్లి, మియాపూర్, రెబల్దేవ్పల్లి గ్రామాలలో చిన్న కాల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినపాల ప్రకాష్ రావు, గ్రంథాల సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం చిన్న కాల్వల పాక్స్ చైర్మన్ మోహన్ రావు, పోచన్న, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. నానా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి ఈ మండలంలో ఉన్నటువంటి 27 గ్రామ పంచాయతీలలో మొట్టమొదటగా సుల్తానాబాద్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలగద్దని చెప్పి ఒక కార్యక్రమాన్ని మన అన్న మాజీ శాసనసభ్యులు విజయరావు గారి నాయకత్వంలో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రైతులు ఏదైతే తీసుకొచ్చి ఆరబోసుకొని ఉన్నారో వారికి వర్షాలలో ఇబ్బంది పడద్దని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో తొందరగా సెంటర్లో సొసైటీ పరిధిలో ఉండబడినటువంటి మియాపూర్ గ్రామంలో, పెరకపల్లె గ్రామంలో వడ్ల కొనుగోలు ప్రారంభం చేయడం జరిగింది. మరి మన గౌరవ పెద్దలు మోహన్ రావు గారు, సింగిల్ విండో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వారి కమిటీ సభ్యులు, మరి ఈ సుల్తానాబాద్ మండలం లోపలనే మార్కెట్ యార్డ్ ద్వారా మన అన్న ప్రకాష్ రావు గారు, మార్కెట్ చైర్మన్ గారు, ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి ఈ తరుణంలో, ఎందుకంటే స్పీడ్ ఏ జిల్లాలో కూడా ఏ మండలంలో ఇంత స్పీడ్ లేదు. మన అన్న ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ మండలంలో యుద్ధప్రదంగా జల్దీ తూకం అయిపోవాలి, వెంటనే మిల్లులలో చేరాలి అనేటువంటి పట్టుదలతో 9 అంటే 9 కన్నా ఇంకా 10 నిమిషాల ముందే ఉంటుండు. ఎందుకంటే కార్యక్రమాలకు మరి అంత ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నటువంటి అన్నగారికి, మరి మాజీ సర్పంచులకు, పోషన్న గారికి, వీళ్ళందరికీ కూడా పేరున అందరికీ రైతుల పక్షంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రైతుల సంక్షేమం కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, మరి ఎన్ని కష్టాలు గత ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులు సృష్టించినప్పటికీ వాటన్నిటిని కూడా భరించుకుంటూ రైతుల పక్షంగా రైతు ప్రభుత్వంగా పేరు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి రైతులందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి అదేవిధంగా ఈనాడు మన పెద్దపల్లి జిల్లా లోపల, మరి పెద్దపల్లి నియోజకవర్గంలో ఏదైతే మన గౌరవ శాసనసభ్యులు విజయన్న గారు ఏ ఒక్క రైతు మడి ఎండిపోకుండా చూస్తానని చెప్పి మాట ఇచ్చారో ఆ విధంగానే తనే స్వయంగా కాలువలు పున్న ఒక వ్యూహాత్మకంగా ఏ ఉపకాల ద్వారా నీళ్లు పోతాయి, ఎవరికి ఎందుకు నీళ్ళు వస్తలేవు అని చెప్పి స్వయంగా పర్యవేక్షణ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు అధికపడి వచ్చే విధంగా రైతుల సంక్షేమం కొరకు పనిచేస్తున్నటువంటి మన విజయన్న గారు, అదేవిధంగా ఈనాడు పెద్దపల్లి జిల్లానే రాష్ట్రములో మరి బోనస్ విషయంలో అన్ని జిల్లాల కన్నా అత్యధికంగా బోనస్ సాధించినటువంటి జిల్లా మన పెద్దపల్లి జిల్లా. అది మన శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. మరి వారికి ఈనాడు రైతాంగమే సంక్షేమం పట్ల ధ్యేయంగా పనిచేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఈనాడు బోనస్ పోయిన వర్షాకాలంలో అందరికి కూడా బోనస్ ఇవ్వడం జరిగింది.